నమస్కారము. శ్రీమద్ భాగవత మహాపురాణము 5వ అధ్యాయము దుందుకారి ప్రేతతత్వమును పొందుట ఉద్ధరింపబడుట 40వ శ్లోకము. తుభ్యం నమో జగత్సాక్షిన్ బ్రూహి మే ముక్తిహేతుకం తచ్ఛ్రుత్వా దూరతః సూర్యః స్ఫుటమిత్యభ్యభాషత. 41వ శ్లోకము. శ్రీమద్భాగవతాన్ముక్తి సప్తాహం వాచినం కురు ఇది సూర్యవచః సర్వైః ధర్మరూపం తు విస్తృతం. పిమ్మట గోకర్ణుడు ఆయనను ఇట్లు స్తుతించెను. హే భగవాన్, తమరు సమస్త జగత్తునకు సాక్షి స్వరూపులు. అట్టి మీకు నేను నమస్కరించెదను. మీరు నా ఎడల దయను చూపి దుందుకారికి ముక్తిని ప్రసాదించగల సాధనమును తెలుపుము అనగా, ఈ గోకర్ణుని ప్రార్థనను విన్నటువంటి సూర్యభగవానుడు దూరము నుండి స్పష్టమైన మాటలతో ఇట్లు వచించెను. శ్రీమద్ భాగవతము వలన ముక్తి కలుగును కావున 7 దినములు దానిని పారాయణము వనరించుము, చక్కగా ప్రవచింపుము అని సూర్యదేవుడు పలికిన ధర్మస్వరూపమైన వాక్కులను అచట ఉన్నటువంటి వారు అందరూ స్పష్టముగా వినిరి. 43వ శ్లోకము. సర్వే భ్రువన్ ప్రయత్నేన కర్తవ్యం సుకరం త్విదం గోకర్ణో నిశ్చయం కృత్వా వాచనార్థం ప్రవర్తితః. నాయన, ప్రయత్నపూర్వకముగా భాగవతమును పారాయణము చేయుము, ఈ సాధనము మిగుల సులువైనది కదా అని అందరూ ఈ మాటనే చెప్పిరి. కనుక గోకర్ణుడు కూడా ఇందుకు తగినట్లుగా నిశ్చయించుకొని భాగవత కథను వినిపించుటకు గాను సంసిద్ధుడు ఆయను. ధన్యవాదములు.